హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇది నా మార్నింగ్ రొటీన్ ఉంది. నేను మార్నింగ్ లేవగానే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అసలు పనైతే టైం అయితే సరిపోదు మార్నింగ్ టైము. ఎంత చేసినా కూడా మార్నింగ్ లేవగానే నీట్‌గా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. దానికోసం మనం ఎందుకంటే కిచెన్ క్లీన్‌గా లేకపోతే అసలు మనకి వంట ఏం చేయబుద్ధి కాదు. సో, అందుకని ఖచ్చితంగా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాను. మాకున్నంతలో ఆ ఇంట్లో అసలు నీట్‌గా చేసుకోకపోతే అసలు వండుకోలేం, తినలేం కూడా. ఇక తప్పనిసరి పరిస్థితిలో ఒంట్లో బాగోలేకపోయినా చేయాలనమాట. అంత ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా అలా ఉంటది అక్కడున్న రూము. బట్ ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా! సో, మన ఆరోగ్యం కోసమైనా చేయాలి. అసలు ఆ రూమ్‌లో వెంటిలేషన్ అలా వస్తుంది చూసారా? అది డోర్ తీద్దామంటే అసలు అసలెలా ఉంటదంటే చల్లగానే ఉంటదనమాట. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి. సో, నాకైతే ఈ రూమ్ అయితే నచ్చలేదండి. కానీ తప్పనిసరి పరిస్థితి. ఉండడానికి ఫ్రీగా ఉంది. బట్ మనకి మాత్రము కంఫర్టబుల్‌గా లేదది. అంటే సింక్ కానీ, వాటర్ పోవడం, డ్రైనేజ్ సిస్టమ్ గానీ అంత మంచిగా లేవు. కానీ ఏం చేస్తాం, తప్పనిసరి పరిస్థితి. మనం ఆ రూమ్ నుంచి ఖాళీ చేసేంత వరకు అందులో ఉండక తప్పదు కదా! షిఫ్ట్ అయ్యేంత వరకు. సో, అందుకనే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో అయితే అక్కడ ఉంటున్నాము. వేరే రూమ్ అయితే చూసుకున్నాము. ఆ రూమ్‌ని ఇంకా అందులోకైతే షిఫ్ట్ అవ్వలేదు. దానికైతే అడ్వాన్స్ ఇచ్చేసాము. సో, అప్పటి వరకైతే రూమ్ అయితే మనం నీట్‌గానే ఉంచుకోవాలి కాబట్టి, ఇంకా మనకి వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వలేదు. అయినా కూడా నేను నీట్‌గానే ఉంచాను. నీట్‌గా ఉంచి అయితే ఇచ్చేసాను. ఆ రోజు మార్నింగ్ అంతా ఇంకా ఇలాగే క్లీన్ చేయడం సరిపోయింది నాకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇలా ఇంకా క్లీనింగే సరిపోయింది. నాకు అటు ఇటు 5, 6 నిమిషాలు అదే పట్టిందనమాట. మార్నింగ్ టైం కదా! మనకేమో టీ తాగంది మంచిగా అనిపియదు. కానీ టీ తాగాలంటే కిచెన్ క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో, అందుకనే నీట్‌గా అయితే క్లీన్ చేసేసాను. అక్కడ అంతా బాగానే ఉంది కానీ ప్రతి ఒక్క ఇప్పుడు మన చెక్క ఏవైతే ఉంటే వాటికి మాత్రం అన్నిటికీ ఫంగస్ వస్తుంది. అసలు అక్కడ ఉండబుద్ధి అయితే అవ్వట్లేదు. అయినా కానీ మనం రూమ్ షిఫ్ట్ అయ్యేంత వరకు తప్పదు. ఇంకా చూస్తున్నారు కదా, నీట్‌గా అయితే ఊడ్చేస్తున్నాను. ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే నాకు స్టాండ్ కదా అది. సో, అందుకే నాకు మాట్లాడడానికి వాయిస్ ఇస్తేనే మీకు వినిపిస్తుంది. అక్కడ నుంచి సరిగ్గా వినిపించదు. అండ్ ఆ లైటింగ్‌కి సరిగ్గా వీడియో కూడా కనిపించట్లేదు. అటు తిప్పి నీట్‌గా చూపిద్దామంటే. అందుకే ఇలా పెట్టి చూపిస్తున్నాను. నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇది ఇంకా రూము. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా ఎలా అయితే ఊడ్చేస్తున్నానో. ఇదండి, ఇంకా 4 గదులు ఉన్నాయి. 4 గదులు ఊడ్చేయాలి. అక్కడికక్కడికి నేను స్టాండ్ చేంజ్ చేసుకుంటూ ఊడుస్తున్నాను. రూమ్లు అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే వెంటిలేషన్ లేకపోవడం వల్ల రూమ్ అంతా ఉండాలనిపించట్లేదు. అండ్ ఓనర్ ప్రాబ్లం కూడా ఉంది. సో, అందుకనే అక్కడ ఉండాలనుకోలేదు మేము. ఓనర్ ఏమో ఊరికే ఏదో ఒకటి అంటూ ఉంటుంది. సో, అందుకే చేంజ్ అవ్వాలని అనుకున్నాము. రూమ్ అయితే చూసుకున్నాము. ఆ రూమ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ ఉన్న రోజులు కూడా మాకు హెల్త్ సపోర్ట్ లేదు, పిల్లలకి కానీ మాకు కానీ. ఇంకా బయట అసలు ఆవిడ చూడనివ్వదనమాట. ఇంక మా వాడేమో వీడియోకి ఎదురుగా వస్తా అంటున్నాడు. సో, పిల్లలు కనిపించకూడదు అనే కారణంతో మా వాడిని రావద్దని చెప్తున్నాడు. సో, అదనమాట మార్నింగ్ రొటీన్స్ మనీ. ఇంకా ఆఫీస్కి వెళ్ళకపోతే ఇలా ఉంటుంది పని. ఆఫీస్కి వెళ్తే పని తక్కువ ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఆఫీస్కి వెళ్తే అది ఆ పని చేయాలి, అండ్ ఇంట్లో పని కూడా చేయాలి. 2 డబుల్ వర్క్ అనమాట. అందరూ అంటుంటారు కదా వాళ్ళకి ఆదివారం సెలవు ఉంటుంది అని. బట్ అలా కాదు.
ఆదివారం వచ్చిందంటే అన్నీ క్లీన్ చేసుకోవాలి, ఇంకా అన్నీ చూసుకోవాలి. ఇంకా గిన్నెలు కడగడం సింక్ అయితే అయిపోయిందనమాట. ముగ్గులు అయితే పెట్టేశాను. ఇలా ఉంటే నీట్గా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది కదా, బాగా నచ్చింది. ఇంకా ఆ రోజు చికెన్ అయితే వండుతున్నాము. మా వారు చేస్తున్నారు చికెను. మా వారు చేస్తే చాలా బాగుంటుందని. ఇంకా రైసు ఈవినింగ్ చికెన్ పులుసులోకి గారెలు చేద్దాం అనుకున్నాం. పొద్దున్నే ఇడ్లీ చేద్దామని మినపగుండ్లు తీసుకున్నాను అనమాట. ఇడ్లీ ఇడ్లీ రవ్వ ఇది కొత్తగా ఉంది రవ్వ అయితే. ఆ రవ్వ నాకైతే కొంచెం పిండి పిండిగా అనిపించింది, నచ్చలేదు. బట్ నేను ఏం చేస్తానంటే రాగి ఇడ్లీలు చేస్తాను, ఎందుకంటే పిల్లలకి బలం కదా. సో అందుకనే మ్యాక్సిమం రాగి ఇడ్లీలు చేస్తాను. ఇక ఎప్పుడో ఒకసారి నార్మల్ ఇడ్లీలు చేస్తాను. సో చాలా బాగుంటాయి అన్నమాట రాగి ఇడ్లీలు కూడా. ఇది చూసారు కదా, ప్రజెంట్గా అయితే మనం కడిగి పెట్టేసుకుంటున్నాను. 4-5 గంటలు నానబెట్టుకుంటాను అనమాట. అందరు మామూలుగా మా వాళ్ళు అయితే ఇలా నానబెట్టకుండా కలిపేస్తారు రవ్వని అప్పటికప్పుడు కడిగేసి. నేను అలా కాదు. ఇది మా అత్తయ్య గారు పంపించారనమాట, మినప్పప్పును పెసరపప్పు. ఆ గారెల కోసం అదే వేసాను, చాలా బాగుంది. అదేమో మా అత్తయ్య అది పంపించిందనమాట, మామిడికాయ చట్నీ. ఇంకొచ్చేసి మా వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేద్దామని తీసేస్తున్నాను. ప్రజెంట్గా అయితే అయిపోయినాయి. ఇంకా తీసుకెళ్ళి పెట్టాలన్నమాట, ఎండేయాలి బయట. ఇక్కడ ఎక్కడో ఉంది అది, తీసుకెళ్ళి ఎండేయాలి. వర్షం వస్తుందంటే ఉరికి రావాలన్నమాట ఇక్కడికి. అందుకే మాకు ఇది ఎందుకో నచ్చలేదు. అంత దూరం పోయి ఎండేసుకోవాలా అని పాపం మావాడే వీడియో తీస్తున్నాడు. ఓపికతో వీడియో తీపిస్తాడు నేనే. అప్పటికే వర్షం వచ్చినట్టు అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయిందనమాట. ఇవైతే మంచిగా నానిపోయాయి. ఇంకా మంచిగా కడిగేసి గారెలు చేద్దామని. పొట్టుపప్పు కదా, బాగుంటుంది. ఇంకా కాకపోతే మనకి పొట్టు కడిగేసుకోవడం ఒక్కటే ప్రాబ్లం అనమాట. ఆ పొట్టునైతే కడిగేసి తీసేస్తున్నాను. చాలా టైం పడుతుంది, ఓపికతో చేసుకోవడమే. ఓపిక లేకపోయినా ఏదో తప్పదు కదా, అట్లాంటి చేస్తున్నాను పిల్లల కోసం. సో ఇది చూసారా, ఎందుకు దీన్ని ఏమంటారా మీకు మీ ప్లేస్లలో ఇలా చేయడాన్ని? మేమేమో గాలించడం అంటాం, మా మమ్మీ చెప్పింది. అంటే రాళ్ళు అడుక్కు చేరుతాయి అన్నమాట ఇలా చేస్తే, దాంట్లో ఏమైనా రాళ్ళు ఉంటే. సో మా మా అమ్మ చెప్పింది చిన్నప్పుడు, ఇది ఎలా చేయడం నేర్పించింది అనమాట. లాస్ట్కి చూపిస్తాను మీకు రాళ్ళు, చూసారు కదా, అవే అనమాట. వీడియోలో సరిగా కనిపించట్లేదే, మళ్ళీ చూపిస్తాను. అలా చేయడం వల్ల మనకి చివరన రాళ్ళు మిగిలిపోతాయి అన్నమాట. ఏవైతే వెయిట్ ఉంటాయో అవే రాళ్ళు. ఆ రాళ్ళు గినక వచ్చాయి, ఇవన్నీ రాళ్ళే అనమాట. ఆ రాళ్ళు గినక వచ్చాయనుకో, ఇంకా మిక్సీ ఖరాబ్ అవుతుంది, మనం తినేటప్పుడు ఇంకా తినలేము కూడా. సో ఇప్పుడైతే పప్పునైతే వడకట్టేస్తున్నాను. వడకట్టేస్తే ఇంకా మనకి గారెలు చేసుకోవడానికి పిండి రుబ్బుకోవడమే. మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. ఇది మిక్సీ పట్టేస్తే కొంచెం బరకగా పట్టుకోవాలి, అంటే మెత్తగా పడితే బాగోవు. బరకగా పట్టేసి, ఒకవేళ మెత్తగా అయిందనుకోండి, దాంట్లో కొంచెం పప్పు ఉంచేసి కలిపేసినా ఏమి కాదు. దాంట్లో ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి అన్నీ కలిపేసి కూడా పట్టేసి దాంట్లో కలిపేసి గారెలు చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. అందరూ ఇలాగే చేస్తారు అనుకుంటా, ఏమో నేను కొత్తగా చెప్తున్నట్టు అనిపిస్తుందా. ఇది గారెల పిండి. ఇప్పుడైతే గారెలు చేస్తున్నాను. ఇవి గారెలు, వాడు వీడియో తీస్తున్నాడు, చూసారు కదా. చేసేసాను అన్నమాట ఇవే గారెలు. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా కుదిరింది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా అవి ఇడ్లీల కోసం కలుపుతున్నాను. ఇవి రాగులు అప్పుడు చూపించలేదు కదా, కొన్ని ఒక చిన్న గ్లాసుడు వేసి నానబెట్టాను, మీకు చూపించడం వీడియోలో మిస్ అయింది. సో మినప్పప్పును రాగులు కలిపి మిక్సీ పడుతున్నాను, కొంచెం సాల్ట్ వేసి పట్టేసి కలిపేస్తాను అనమాట. ఇది దాంట్లో ఇప్పుడు రవ్వ కడిగేసి కలిపేయాలి. ఆల్రెడీ కడిగాను కాబట్టి దాంట్లో వేసి కలిపేస్తున్నాను. ఇంకా రేపు పొద్దునకి మనకి ఇడ్లీలు అయితే సూపర్గా ఉంటాయి.
చూసారు కదా ఇలా మంచిగా కలుపుకొని నైట్ అంతా మనం పెట్టేసుకోవాలి. అలాగా పొద్దునకి మార్నింగ్కి ఇడ్లీలు అయితే సూపర్గా ఉంటాయి. ఇంకా మంచి చట్నీ చేసేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అది. ఇంకా పడుకునే ముందు మొత్తం మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకొని పడుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.